ఎవరి జీవితంలో అయినా బలహీనతలు బలాలు రెండు ఉంటాయి. ఎవరికైతే బలహీనతల యొక్క అవేర్నెస్ ఉండి వాళ్ళలో ఉన్న వీక్నెస్ ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. వాళ్ళు అనుకున్న ప్రతిదీ అచీవ్ చేయగలుగుతారు. సో అలాంటి వీక్నెస్లు ఎలాంటివి ఉంటాయి ఒక మనిషిలో, అసలు వీక్నెస్ అంటే ఏంటి, బలహీనతల వల్ల ఎలాంటి ప్రభావాలు మీ జీవితంలో వస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల క్రితం నేను కొంతమందిని మీకున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అసలు బలహీనతలు ఎలాంటివి ఉంటాయి చెప్పండి అని అడిగితే చాలా తక్కువ మంది బలహీనతలు అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు. అసలు ఫస్ట్ బలహీనతలు అనేవి తెలిస్తే దాని నుంచి బయటపడడానికి మీరు రియలైజ్ అవ్వచ్చు, మీరు తెలుసుకుని దాన్ని ఏదోలాగా ఓవర్కమ్ చేయొచ్చు. అలాంటి బలహీనతలు ఎలాంటివి ఉంటాయి జనరల్ గా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ లో మీలో ఏదైనా ఇలాంటి బలహీనత ఉంటే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బలహీనత అనగానే అదేదో తప్పు అన్నట్లు గాని, అదేదో నేరం అన్నట్లు గాని, చాలా ఏదో జరిగిపోయే పెద్ద విషయం గాని చాలా మంది చూస్తారు. కానీ నిజానికి బలహీనత అనేది ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్కువగా బలం మీద ఫోకస్ చేసి గోల్స్ ఎక్కువగా అచీవ్ చేస్తారు. బలహీనతలు లేని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిలోని బలహీనతలు ఉంటాయి. సో అయితే ఇక్కడ నేను ఇస్తున్న బలహీనతల్లో ఏదైనా మీలో ఉంటే మాత్రం వాటి మీద ఫోకస్ తగ్గించి మీరు బలాల మీద ఫోకస్ చేయండి. బలాలని మీకు తెలియజేస్తూ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒక వ్యక్తిలో బలహీనతగా పరిగణించే వాటిలో ముఖ్యమైనది డిపెండెన్సీ. అంటే ప్రతి దానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఏ పని చెయ్యాలి అన్నా గానీ, ఇంకొక తోడు కావాలి అని కోరుకుంటూ, ఎక్కడికి వెళ్ళాలి అన్నా గానీ, ఏదైనా సెల్ఫ్ గా డెసిషన్ తీసుకోవాలి అన్నా గానీ, ఇలాంటివి ఏమి చేయాలన్నా పక్క వాళ్ళ మీద ఎవరైతే ఆధారపడతారో, డిపెండ్ అవి పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి అది బలహీనతగానే చెప్పవచ్చు. అలాంటి బలహీనత ఉన్న వాళ్ళు సింగిల్ గా ఏ పని చేయలేకపోవడం వల్ల పక్క వాళ్ళ యొక్క టైం కోసము, అలాగే వాళ్ళు చేస్తున్న గైడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా మీకు రాంగ్ గైడెన్స్ వస్తే, అంటే ఈ బలహీనత ఉన్న వాళ్ళకి మ్యానిపులేట్ చేసే పర్సన్స్ కనుక కనెక్ట్ అవుతే వాళ్ళ లైఫ్ లో చాలా నెగిటివ్స్ అనేవి చోటు చేసుకుంటాయి. సో అందుకని డిపెండెన్సీ అనేది ఒక వీక్నెస్. మీలో అలాంటి వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ కి మీరు ఎక్కువ ఎనర్జీ ఇవ్వకుండా మీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి ఆ వీక్నెస్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే రెండవది, కొంతమందిలో ఇది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, రిస్క్ తీసుకోవడం అనేది విపరీతంగా ఉండడం. ప్రతి దానికి రిస్క్ తీసుకోవాలని అనిపించడము, రిస్క్ ని ఎక్కువగా ఇష్టపడము, ప్రతిసారి రిస్క్ యొక్క కనెక్షన్ ని తీసుకోవాలని ప్రయత్నించడము, ఇలాంటిది వీక్నెస్ కింద వస్తుంది. రిస్క్ తీసుకోవడం మంచిదే కదా, రిస్క్ తీసుకుంటేనే కదా మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే అవును, కానీ రిస్క్ అనేది మీరు ఎప్పుడు ప్రతిసారి తీసుకునే మనస్తత్వం కలిగి ఉండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది వీక్నెస్ కిందే వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ లైఫ్ లో మీరు కేర్ తీసుకోండి. మూడవది, ఈ విషయాన్ని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే క్రిటిసిజం ని ఇష్టపడకపోవడం, రిజెక్ట్ చేయడం, తీసుకోలేకపోవడం. విమర్శించినప్పుడు ఎవరైనా ఆ విమర్శ వెనుక ఎంత నిజం ఉంది, అది ఒకవేళ మనకేమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించకుండా ఎవరైతే ఒక వ్యక్తి విమర్శించినప్పుడు వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుని వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఈ వీక్నెస్ అనేది ప్రమాదకరంగా ఉంటుంది. అంటే పక్క వాళ్ళు చేస్తున్న విమర్శ వెనక గుడా బేడా అనే అవేర్నెస్ లేకుండా విమర్శించారు అంటేనే వెంటనే రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఆ విమర్శల యొక్క ప్రభావం అనేది వీళ్ళ మైండ్ లో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అది కూడా నెగిటివ్ గా. ఎవరిలో అయితే ఈ వీక్నెస్ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా ఈ వీక్నెస్ నుంచి బయటపడాలి. ఇది మిమ్మల్ని చాలా ప్లేసెస్ లో ఆపేస్తూ ఉంటుంది. అలాగే వీక్నెస్ లో పరిగణించేది ఫోర్త్, ఇది చాలా మందిలో ఇది ఉంటుంది, ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము, పక్క వాళ్ళ మీద తోసేసి బ్లేమ్ చేయడం. ఇది ఇప్పటికే మీలో చాలా మందికి తెలుసు ఇది ఒక వీక్నెస్ అని. అయినా కూడా నా తప్పేమి లేదు, అంతా నా భార్య వల్లే జరిగింది, నా భర్త వల్లే జరిగింది, లేదా అవుట్ సైడ్ కొలీగ్స్ వల్ల జరిగింది అని చెప్తూ ప్రతి దాన్ని స్కిప్ చేసేస్తూ ఏదైనా నెగిటివ్ వాళ్ళ వైపుకి వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా పక్క వాళ్ళ మీద, సంబంధం లేని వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద వీక్నెస్. ఈ వీక్నెస్ ఉండడం వల్ల
వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ రియలైజేషన్ రాదు, వాళ్ళ సక్సెస్ లో వాళ్ళే అడ్డుపడుతూ ఉంటారు. సో మీలో ఎవరికైనా ఇలాంటి వీక్నెస్ ఉంటే వెంటనే దీన్ని చేంజ్ చేసుకుని దీనికి మీరు ఎనర్జీని తగ్గించి స్ట్రెంగ్త్ మీద మీ ఎనర్జీని పెట్టండి. అలాగే వీక్నెస్ లో ఎక్కువగా పరిగణించేది ఐదోది, ప్రతి చిన్న దాన్ని ఫోకస్ చేయడం. అంటే దీన్ని మైక్రో మేనేజింగ్ అంటారు. అంటే ప్రతిదీ ఒక పెన్ను ఒక దగ్గర నుంచి తీసి పక్కన పెడితే ఆ పెన్ను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని ప్రతి చిన్న దానికి ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తూ అదేదో పెద్ద విషయం లాగా ఫీల్ అయిపోతూ దానికే ఎనర్జీని పాస్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ మైక్రో మేనేజింగ్ చేస్తూ ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా మీలో ఒక వీక్నెస్ అనే చెప్పాలి. ఆ వీక్నెస్ వల్ల ఎన్నో సార్లు మీ సక్సెస్ ని మీరు ఆపుకుంటూ ఉంటారు. మీ ఫోకస్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. తెలియకుండానే కొన్ని సార్లు అవసరమైన వాటికి తప్ప అనవసరమైన వాటన్నిటికీ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఇలా మైక్రో మేనేజింగ్ ఉందో, అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫోకస్ చేసే మనస్తత్వం ఉందో, ఈ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోలేకపోతుంటే మీరు దాన్ని వదిలేసి స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయండి, పెద్ద పెద్ద గోల్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే వీక్నెస్ గా పరిగణించే వాటిలో ఇంకొకటి, ఇది చాలా మందిలో ఉండే వీక్నెస్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో గనక చేంజ్ వచ్చింది అంటే మీ జీవితంలో మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ఆ వీక్నెస్ ఏంటి అంటే సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా సెల్ఫ్ క్రిటిసైజం చేసుకోవడం. మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ, ఒక మనీ వచ్చినా, ఒక రిలేషన్ బాగున్నా, ఒక హెల్త్ బాగున్నా, లేదా మీ జీవితంలో ఏం మంచి జరుగుతున్నా కానీ వాటిని గుర్తించకుండా ఓన్లీ మీ బాధలకి మాత్రమే ఎనర్జీ ఇస్తూ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ, మీరు ఒక రోజులో 10 పనులు పెట్టుకుంటే అందులో గనక ఒక 5 వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, 5 వర్క్స్ కంప్లీట్ అయినందుకు ఆనందపడకుండా మిగిలిన 5 వర్క్స్ చేయలేదని చెప్పి మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాను అని ఎక్కువగా వ్యతిరేకమైన మాటల్ని ఇక్కడ ఇన్పుట్ చేస్తూ తెలియకుండానే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటుంటే, సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటుంటే అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది చాలా పెద్ద వీక్నెస్. ఈ వీక్నెస్ ఎక్కువ మందిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వీక్నెస్ కనుక మీలో ఎవరికైనా ఉంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి, మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి, కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విమర్శించుకుంటారో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మొండిగా అవుతుంది, మీరు అనుకున్నట్లుగా ఎనర్జీని పెట్టలేకపోతుంది, ఎంత చేసినా వేస్టే అనే భావానికి వెళ్ళిపోతుంది. ఈ వీక్నెస్ వల్ల చాలా గోల్స్ అనేవి పెండింగ్ పడుతూ ఉంటాయి. అచీవ్ చేయాలనే తపన ఉన్నా కానీ మీ బాడీ కూడా సహకరించదు. సో కాబట్టి మీకు మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ, అప్రిషియేషన్స్ ఇస్తూ, నేను ఇక్కడ చెప్పిన వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ, రెగ్యులర్ గా ఎక్కువ మందిలో ఉండేవి. బట్ వీక్నెస్లు అనేవి ఇంకా కొంతమందికి డిఫరెంట్ గా ఉంటాయి. చాలా వీక్నెస్లు ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనలో ఉన్న వీక్నెస్ ని గుర్తిస్తాడో అప్పుడు మాత్రమే తన జీవితాన్ని మార్చుకోగలుగుతాడు, రియలైజ్ అవ్వగలుగుతాడు, రెస్పాన్సిబిలిటీగా భావించగలుగుతాడు. సో మీ సక్సెస్ కి మీ వీక్నెస్ అనేది అడ్డుపడకూడదు. ఇక్కడ నేను చెప్పిన వాటిలో మీలో ఏదైనా ఉంటే దాన్ని మీరు ఇప్పటి నుంచి మార్చుకుంటాను అనే డెసిషన్ తీసుకుని, ఈ వీడియో మీకు నచ్చితే, ఎవరికైనా వీక్నెస్లు ఉన్నట్లుగా మీకు కనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఇలాగే మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ని షేర్ చేస్తూ మీ ఎమోషన్స్ మీద మీరు పనిచేసుకునే విధంగా, మీ సామర్థ్యాన్ని మీరు బయటికి తీసుకొచ్చే విధంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.